వాళ్ళది 'ఏ మాయ చేసావే' లాంటి అద్భుతమైన ప్రేమ కథ. 10 ఏళ్ల ప్రేమ, 4 ఏళ్ల పెళ్లి బంధం. టాలీవుడ్‌లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వాళ్ళే గుర్తొస్తారు. వాళ్ళే 'జై శామ్'. సోషల్ మీడియాలో ఎప్పుడు ప్రేమగా కనిపించిన ఆ జంట ఒక సోషల్ మీడియా పోస్ట్‌తో విడిపోతున్నామని చెప్పినప్పుడు అభిమానుల గుండె పగిలింది. కానీ ఎందుకు? అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్న సమయంలో ఆ విడాకుల నిర్ణయం ఎందుకు? అసలు కారణం ఏంటి? బయటకు రాని నిజాలేమైనా ఉన్నాయా? ఒకటి, పెళ్లి తర్వాత సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో చేసిన బోల్డ్ రాజీ పాత్ర అక్కినేని కుటుంబానికి నచ్చలేదా? 'పుష్పలో' ఊ అంటావా ఐటెం సాంగ్ ఒప్పుకోవడమే విడాకులకు దారితీసిందా? 3, కెరీర్‌లో సమంత దూసుకుపోవడం, చైతన్య కన్నా ఎక్కువ పాపులారిటీ రావడం ఇగో క్లాష్‌కి కారణమైందా? 4, లేక ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లోకి మూడో వ్యక్తి ప్రవేశించారా? విడాకుల తర్వాత సమంత అనారోగ్యంతో పోరాడుతూనే కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. నాగ చైతన్య పేరు మరో నటితో వినిపించింది. ఇద్దరు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. కానీ ఆ అసలు కారణం మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఇలాంటి తెలియని సంచలనాత్మక నిజాల కోసం మన ఛానల్‌ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.